అవినాష్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ స్నాతకోత్సవ్ 2025 గ్రాడ్యుయేషన్ వేడుకను ఘనంగా నిర్వహించింది. ప్రముఖ వాణిజ్య మరియు మేనేజ్మెంట్ విద్యా సంస్థ అవినాష్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ తన వార్షిక గ్రాడ్యుయేషన్ వేడుక హైదరాబాద్లోని శిల్పకళ వేదికలో ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 2022 నుంచి 2025 వరకు బ్యాచ్కు చెందిన 2000 మందికి పైగా విద్యార్థులు పట్టాలను స్వీకరించారు. ఈ అవినాష్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ యొక్క స్నాతకోత్సవం పిలవడం జరిగింది. సో గ్రాండ్గా చేయడం జరిగింది. ఈరోజు దాదాపు ఈ యొక్క గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ 4000 మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయడము, వాళ్ళకు గోల్డ్ మెడల్స్ను అందించడం కూడా జరిగింది. మా మెసేజ్లో మేము ఏం చెప్పామంటే ప్రపంచం అంతా భారతదేశం వైపు చూస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో భారతదేశానికి ఉన్నటువంటి ఒక యూనిక్ థింగ్ ఏంటంటే మనం యంగెస్ట్ కంట్రీ కాబట్టి మనము ప్రపంచం కావాల్సినటువంటి మానవ వనరులను సప్లై చేసేటువంటి సత్తా మనకు ఉంది. కాబట్టి స్టూడెంట్స్కు అధైర్యపడవద్దు, మనకు అవకాశాలు చాలా ఉన్నాయి. కాకపోతే మనం ఆ కాంపిటీషన్ తట్టుకోవాలి, మనకు ఆ యొక్క సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలనేటువంటి మెసేజ్ నేను వాళ్ళకి ఈరోజు ఇవ్వడం జరిగిందండి. ముఖ్యంగా మమ్మల్ని ఇక్కడ పిలిచి friends over here, and it's absolutely a great pleasure to have this convocation hosted today here at Shilpakala Vedika with the august presence of our president for the ceremony, Balakrishna Reddy sir and Naresh Reddy sir from Usmania University as a registrar, and also with almost 4000 graduates taking their graduation certificates from the hands of the august gathering is really a great pleasure today. And that as Avinash Group of Institutions, we always aim to bridge the skill gap between the academic output and industry requirement, and that is the emphasis of current requirements. So we try to bridge that skill gap and ensure each and every student who joins us is becoming skillful, is becoming purposeful, and is also becoming ethical, and also become the national leader of the country actually. So that is where our efforts and emphasis is being done, and we are very proud that we are going the right direction and being one of those finest institutions who have been contributing to the growth of the nation and society. Thank you. కాకుండా ప్రస్తుతానికి మనము ఉన్న విద్యా వ్యవస్థలో మనం ప్రాబ్లీ కామర్స్ ఎడ్యుకేషన్ వీఆర్ బీన్ డీపెనింగ్ ద కామర్స్ ఎడ్యుకేషన్ అండ్ ప్రాబ్లీ ఎక్స్పాండింగ్ ద డొమైన్స్ ఇంటూ ద management education also. So as of now we are into +2 as well as into graduation, so we would also elevate ourselves into post graduation as well as ప్రొఫెసర్ బాలకృష్ణ రెడ్డి సార్, అట్లాగే నేను ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్గా గెస్ట్ ఆఫ్ ఆనర్గా రావడం జరిగింది. ముఖ్యంగా విద్య గురించి మాట్లాడినట్టయితే చాలామంది పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఇంజనీరింగ్ మెడిసినే లక్ష్యంగా పెట్టుకొని చేస్తున్నారు. అది కాకుండా కామర్స్ కూడా చాలా అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతం ఉన్న పరిస్థితి.